వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రపతి పాలనపై నాయకుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు చంద్రబాబుపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ నేత వినోద్ సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో విద్యార్థి జేఏసీ నిర్వహించిన ర్యాలీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ముమ్మరంగా తనిఖీలు నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో ప్రత్యేకించి తెలంగాణ నేతల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవకాశం ఉందా అనే చర్చ జోరుగా సాగుతుంది. సీమాంధ్ర ప్రాంత ఉద్యమ రూపం శాసనసభలో తెలంగాణ ఏర్పాటు తీర్మానానికి కలిగే ఇబ్బందులపై ఇది ఆధారపడి ఉందంటున్నారు. రాష్ట్రపతి పాలన విధించడం ఇబ్బందికరంగా ఉంటుందని అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకోదని అత్యధికులు భావిస్తున్నారు. కానీ శాసనసభలో తెలంగాణ తీర్మాన ప్రతిపాదనలో సీఎం వైఖరి కొంత ధిక్కారంగా ఉంటుందని, ఈ పరిణామాలన్నీ అంతిమంగా రాష్ట్రపతి పాలన దిశగా సాగుతాయని కొంతమంది సీనియర్ నేతలు అనుమానపడుతున్నారు. కానీ సీమాంధ్ర ప్రాంత నేతలు మాత్రం విభజన అనివార్యమైతే ప్రాంత ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి పదవి కీలకమని, అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తే నష్టం తమకేనని వాపోతున్నారు. మొత్తానికి ఎలా చూసినా రాష్ట్రపతి పాలన విధిస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయనేది అన్ని వర్గాల నేతల ఆందోళన. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత వినోద్ శనివారం హైదరాబాద్ లో మండిపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు లేఖ రాయడాన్ని కుట్రపూర్వితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. రాజాధికారం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. గతంలో అన్ని పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగానే స్పందించాయని బాబు ప్రధాని రాసిన లేఖలో గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థి జేఏసీ చేపట్టిన ర్యాలీలో విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. సమైక్యానికే తన ఓటు అని లగడపాటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి కట్టబడేలా చేస్తామన్నారు. గతం కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడం కోసం ఎలాంటి కాలహరణం లేకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రధానిని ఉద్దేశించి రాసిన లేఖను శుక్రవారం రాత్రి ఆయన పత్రికలకు విడుదల చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం తెలుగు ప్రజల్లో తలెత్తిన పరిస్థితులపై మీ తక్షణ జోక్యాన్ని కోరుకుంటూ ఎంతో బాధతో ఈ లేఖను రాస్తున్నానని, ఈ నిర్ణయం అనంతరం చోటు చేసుకున్న సమస్యల విషయంలో
కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతని ఖండిస్తున్నానని, ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే సీమాంధ్ర భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా సిడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెలువరించడం వల్ల ఆ ప్రాంతం మొత్తం దిగ్భ్రాంతికి గురైందని, కాగా విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, రైతులు, వృత్తి పనుల వారు, మహిళలు, ఇతర వర్గాల వారు వ్యతిరేకత తెలుపుతున్నారు. అయితే ఇది గ్రామాల స్థాయికి విస్తరించింది. ప్రజలు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, భాగస్వాములతో తగినంత చర్చలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించడం ఈ పరిస్థితి అంతటికీ కారణం. వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటిస్తూ తమ నిర్ణయంపై తెరాస పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందన్నారు. పైపెచ్చు హైదరాబాద్ స్థితిపై దిగ్విజయ్ సింగ్ చేసిన నిలకడలేని వ్యాఖ్యలు తమ కాంగ్రెస్ పార్టీ స్వీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తోందని తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితులను అశాంతికి గురిచేసిందని, దాదాపు 8.5 కోట్ల మందిని ప్రభావితం చేసే భారీ స్థాయి నిర్ణయాన్ని తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చిస్తుందని ఆశిస్తున్నాం. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత పెద్ద నిర్ణయాన్ని తమ అంతర్గత వ్యవహారానికి సంబంధించినదిగా తీసుకుంది. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి కాంగ్రెస్ నిర్ణయం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చూసి పరిష్కరించండి. సందేహాలను నివృత్తి చేయడానికి, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడంతో పాటు బాధిత వర్గాలను ప్రయోజనాలను పరీక్షించి తగిన న్యాయం చేయాలని కోరారు. పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ గత నెలలో చేసిన ప్రసంగంలోని ఒక భాగాన్ని నిఘా సంస్థలు పరిగణలోకి తీసుకుని అనుమానంతో సోదాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చి దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే స్వాతంత్ర దినోత్సవ నేపథ్యంలో సాధారణ భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నామని ఢిల్లీ కమిషనర్ బిఎస్ఎస్సీ పేర్కొన్నారు. ముంబై 26/11 దాడులకు మూలకారకుడైన హఫీజ్ ను తమకు అప్పగించాలని భారత్ పదే పదే అడుగుతున్నప్పటికీ ఆయన పాత్రపై ఆధారాలు లేవని పాక్ దీన్ని తోసిపుచ్చుతుంది. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే హఫీజ్ పై $1 కోటి నజరానాను ప్రకటించింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాతకారు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद, जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो।
हल्के जुबली हिल्स एमएलए नौजवान दिलों की धड़कन आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్డి సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్డి సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबली हिल्स रुकन असम्बली पी विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व जीएचएमसी वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్ బాబు పలు సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర రాజకీయ నాయకులు పూర్తిగా విఫలమైనందునే తాము ఉద్యమంలోకి వచ్చానన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పుడు ప్రజలంతా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఇదో ప్రజా విప్లవమని పేర్కొన్నారు. 610 జీవో ఉద్యమానంతరం రాష్ట్రాన్ని 6 జోన్లు చేసి 1-2 జోన్ల ఉద్యోగులను పంపించేసి 5-6 జోన్లలో ఉద్యోగులను మాత్రం అక్కడే సర్దుబాటు చేశారని, అయినా 4000 మంది ఉపాధ్యాయులను సీమాంధ్రకు పంపించే అంశంలో అడ్డు చెప్పినా అప్పట్లో సీఎం ఒప్పుకోలేదన్నారు. అంతా వారు అనుకున్నట్లే జరిగిందన్నారు. రాష్ట్రం విభజన తప్పనిసరైతే 3 ప్రాంతాల ప్రజలను ఒప్పించాలని శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సమ్మె విజయవంతం అవుతుందని, సమ్మె సమగ్ర కార్యాచరణపై చర్చించేందుకు విజయవాడలో సదస్సు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పునఃనిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ వివేక్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సావిత్రిబాయి పూలే అధ్యయన వేదిక ఏర్పాటు చేసిన
నూతన తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బహుజనుల భవిష్యత్తు అనే సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వివేక్ ఇలాంటి చర్యల ద్వారా అనేక విషయాలు ముందుకు వస్తాయని, వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లి వాటి అమలుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అధిక సంఖ్యలో మహిళలు బహుజనుల బతుకుతెరువు విద్య, ఉద్యోగాల వనరులపై వాటాల ఆధారంగా భవిష్యత్తు నిర్మాణం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మంచి ఇమేజ్ క్రియేట్ చేసే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అందరం కూడా దీంట్లో ఏం సహకారం కావాలనుకున్నా కానీ ఇలాంటి సెమినార్స్ పెట్టి ఇంకొక మంచి కల్చర్ బిల్డింగ్ చేసుకుంటూ మనము కార్యక్రమాలు దీంట్లో ఎట్లా చేయాలో మనం చేసుకుంటే డెఫినెట్లీ మేము రాజకీయ నాయకులు వారు చాలా స్పష్టంగా చెప్పినారు, రాజకీయ నాయకులకు మనమే గెలిపిస్తామని. అది కరెక్ట్ అని చెప్పింది, తప్పేం లేదు దాంట్లో. ఎవరైతే రాజకీయ నాయకులు సరిగా లేరో వాళ్ళని ఓడించే బాధ్యత అందరు మన చేతనే ఉంది. కానీ నేను చూసేది ఏంటంటే మొన్న కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ కేవలం కాస్ట్ బేస్ కాకుండా కానీ పైసలు ఇస్తే ఓటు వేస్తున్నారు. 100 రూపీస్ ఓటు, 200 రూపీస్ ఓటు, 1000 రూపీస్ ఓటు కొన్ని గ్రామ పంచాయతీ. అంటే డెమోక్రసీకి దానికి ఏం గుర్తింపు ఉందో నాకు ఏం అర్థం కాలేదు. కానీ ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ముందుకు వెళ్ళాలి. మనం అందరం కూడా మీరు ఈ సెమినార్లో మేము మంచి పాయింట్స్ ఉంటే మీరు చెప్తే మేము కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకువెళ్ళి ఈ సజెషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ SC/ST సప్లాన్ ప్రపోజ్ చేసినప్పుడు నేను కేంద్రంలో అప్పుడు చాలాసార్లు అక్కడ అందరితో మాట్లాడి SC/ST సప్లాన్ కావాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఈ SC/ST సప్లాన్ గురించి 10 సార్లు నేను వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అవగాహన లేదు. ఆయన అనుకుంటున్నాడు SC/ST సప్లాన్ అంటే స్కాలర్షిప్స్ ఉంటే అదే SC/ST సప్లాన్ అనుకున్నాడు. కానీ ఆయనకు అర్థం చేయించిన తర్వాత ఒకసారి CLP మీటింగ్లో ఇది SC/ST సప్లాన్, ఇది మీరు ఎట్లనైనా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారి మీద గట్టిగా విమర్శించినప్పుడు ఆయన అనుకున్నాడు ఇది రోజు ఒక విషయం అయిపోతుంది, నేను దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఈ SC/ST సప్లాన్ చట్టం తేవడం జరిగింది. కానీ దీంతో పాటు వారికి నామినేటెడ్ పోస్ట్లో కూడా ఒక అవకాశం ఇప్పించి అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు ఈ సెమినార్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఐఏఎస్ అధికారులను స్వార్థపూరిత ప్రయోజనాల కోసం సస్పెండ్ చేయడాన్ని నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్ను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. ఐఏఎస్ అధికారులపై క్రమశిక్షణ చర్యల విధి విధానాలకు సంబంధించిన నిబంధనలను మార్చి అంశాన్ని కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ DOPT పరిశీలిస్తుంది. ఐఏఎస్కు సంబంధించిన పరిపాలనాపరమైన అంశాల్లో ఇది ఒక నోడల్ వ్యవస్థగా వ్యవహరిస్తుంది. అఖిల భారత సర్వీసుల నిబంధనను 1966 చట్టంలో మార్పులు చేసేందుకు యోచిస్తున్నామని DOPT సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిబంధనలను మార్పు తెస్తే వాటి ప్రభావం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులపై ఉంటుంది. IPSకు కేంద్ర హోంశాఖ, IFOSకు అటవీ పర్యావరణ శాఖ క్యాడర్ నియంత్రణ వ్యవస్థలుగా ఉంటాయి. మార్పులు తెచ్చే ముందు 2 శాఖల అభిప్రాయాలు తీసుకుంటామని DOPT అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ సెక్టార్లో పలు ఆర్మీ శిబిరాలపై పాక్ సైన్యం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 3 గంటల వరకు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే భారత్ నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరపవద్దంటూ భారత్ పాక్ల మధ్య శాంతియుత ఒప్పందం జరిగింది. కాగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. అయితే పాక్ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. 4 రోజుల క్రితం పుంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద 5 భారత సైనికులను సైన్యం కాల్చి చంపిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట్ సమీపంలో గుండలూరు వద్ద పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. దొంగలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. ఎర్రచందనం విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details log on www.mohansmotors.com.
तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 25. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग अली लॉन, एबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबलीहिल्स रुकन असम्बली P विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व GHMC वार्ड मेंबर मोहम्मद खदीर,
मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. మిట్ట మధ్యాహ్నం కారులోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు షాక్ అయ్యారు. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే ఎవరైనా చేశారా తెలియక ప్రజలు ఆందోళన చెందారు. హైదరాబాద్ కూకట్పల్లి సమీపంలోని ప్రగతి నగర్ వద్ద ఆగి ఉన్న ఆల్టో కారు నుండి ఉన్నట్టుండి మంటలు రావడం ప్రారంభమైంది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే కారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించాడు. వెంటనే భయాందోళనతో వారు పోలీసులకు ఫిర్యాదును అందించారు. నెంబర్ ఆధారంగా కారు అంకంరావు అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి అక్కడికి తీసుకొచ్చి కారులో దహనం చేశారా అనేది తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన వాడై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేదలకు అందవలసిన రేషన్ బియ్యం డీలర్లపై, మిల్లర్లపై అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. పేదల బియ్యాన్ని వారు గద్దలా తనుకోపోతున్నారు. 3 నెలల క్రితం వరుసగా రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి వ్యాపారులపై, డీలర్లపై కేసులు పెట్టారు. దీంతో 3 నెలలుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి కొంత మేరు తగ్గింది. మోటుపల్లి గ్రామానికి చెందిన ఓ అక్రమ వ్యాపారి లారీని పట్టుకునేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించగా అతనిపై దాడికి ప్రయత్నించి లారీని తీసుకెళ్లాడు. అధికారులకు సైతం బెదిరించి స్థాయికి వెళ్లాడు. అతనిపై పలు కేసులు నమోదు చేసినప్పటికీ అక్రమ వ్యాపారాన్ని అరకట్టేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదు. చీరాల రూరల్ గ్రామాల్లో మళ్లీ పాత వ్యాపారస్తులే రంగంలోకి దిగి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. వీరిపై డజన్ సంఖ్యలో కేసులున్నాయి. ఇప్పటికే వీరికి చెందిన పలు వాహనాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. గతంలో లారీలు, ఆటోల ద్వారా తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని తరలించేవారు. అయితే వరుసగా రెవెన్యూ పోలీస్ అధికారులు దాడులు చేయడంతో కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న వ్యాపారులు ప్రస్తుతం పార్సల్ సర్వీస్ కు సంబంధించిన వాహనాల్లో వేరే బస్తాల్లోకి రేషన్ బియ్యాన్ని మార్చి తరలిస్తున్నారు. డీలర్లు కేటాయింపులు తక్కువగా వచ్చాయని కార్డుదారులకు మాయమాటలు చెప్పి వారికి బియ్యం బదులు కేజీకి 4 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. వారు అక్రమ వ్యాపారులు. మిల్లర్లకు 9 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాలకు బియ్యాన్ని తరలించి అక్కడి మిల్లర్లకు 12 నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో పోగుపడిన రాళ్లు రప్పల నుంచి, భవన శిథిలాల నుంచి పోలీసు, జాతీయ విపత్తు సహాయ బలగాల బృందం 48 మృతదేహాలను వెలికితీసింది. గురువారం 25, శుక్రవారం 23 మృతదేహాలను బయటకు తీసింది. ఆలయ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి లభ్యమైన శవాల సంఖ్య దీంతో 188కి చేరింది. ఓటరు గుర్తింపు కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటితో పాటు 5 లక్షల రూపాయల నగదు ఈ పరిసరాల్లో లభ్యమైంది. ఉత్తరకాశీ రాణిఖేడ్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. రిషికేశ్, గంగోత్రి జాతీయ రహదారిపై కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాణిఖేడ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నదిలో ఒక జీపు పడిపోవడంతో 4 మరణించారని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యున్నత క్రీడాకారులు హోరాహోరీగా తలబడే క్రీడలు మాస్కోలో ఈ రోజు ప్రారంభం కానున్నాయి. శనివారం మాస్కో వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో 206 దేశాల నుంచి 1974 మంది టాప్ పోటీ పడుతున్న ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ లో 9 రోజుల పాటు జరగనుంది. కాగా మన దేశం తరపు నుంచి 15 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. అయితే ఇంతమంది బరిలో ఉన్న వ్యక్తిగత విభాగంలో బరిలో నిలిచిన డిస్కస్ థ్రోయర్ వికాస్ గౌడ పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.